బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, వాళ్ళని ఏం చేయలేకపోయామని ఎన్నాళ్ళు బాధపడ్డాము. ప్రపంచం మొత్తం మళ్ళీ భారతదేశం వైపు, మా బాలయ్య వైపు డిసెంబర్ 5వ తారీఖు చూడబోతుందన్న. ప్రపంచం మొత్తం దద్దరిల్లబోతుంది. బాలయ్య బాబు డైలాగులు కానీ అమ్మ 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 మా కుంభమేళ, మహాకుంభమేళ మొన్న జరిగింది యూపీలో అనుకుంటున్నామన్నా. రేపు డిసెంబర్ 5వ తారీఖు ప్రపంచం మొత్తం కుంభమేళ జరగబోతుందన్న. ప్రతి థియేటర్ ఏందన్న, గల్లీ గల్లీకి జరగబోతుందన్న, ప్రతి గల్లీలో జరగబోతుంది. సూపర్ అనిపించింది అన్న. శివ తాండవం ఆడాడన్న బాలయ్య బాబు. డైలాగ్ ఒక్కొక్క డైలాగ్ ఏంటంటే అన్న, అమ్మా 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 నిద్ర పడతలేదన్న. అది మా తెలుగు మాస్టర్కి ఫోన్ చేశానన్న పొద్దున్నే. ఏం సార్ విన్నారంటారు, ఏయ్ బాలయ్య అన్నాడన్న. ఆయనకి 91 అన్న. ఇదిరా తెలుగు అంటే, ఇదిరా తెలుగు పదం, ఇదిరా సనాతన హైందవ ధర్మం, ఇదిరా అని ఆయన అంటుంటే చాలా హ్యాపీ అనిపించింది అన్న. మా ఫ్రెండ్స్ కూడా అందరూ వస్తున్నారు హైదరాబాదు, కలిసి చూడబోతున్నాం బాలయ్య సినిమా. ఒక్కసారిగా చెప్పాలంటే జై బాలయ్య అనే కాదన్న, మన ధర్మం. చాలా బాగుందన్న. మళ్ళీ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది. ఆ సెంటిమెంట్ డైలాగ్ కూడా చాలా బాగుంది. సూపర్ అన్న. బాలయ్య గారు ఒక లుక్ అనిపించింది. తాండవం అన్న ఒక రంగా చెప్పాలంటే. రేపు డిసెంబర్ 5వ తారీఖు బ్లాక్ మ్యాజిక్ ఆది పినిశెట్టి భయంకరమైన బ్లాక్ మ్యాజిక్. అరే భయపడిపోతున్నాయి అన్న చూస్తుంటే. మరి సినిమా హాల్లో ఇంకెంత భయం వేసిద్దో. దయచేసి చిన్నపిల్లలద్దన్న చూసిన ఆ చేతి నుంచి వస్తున్న ఈ తలలు, అబ్బా తాండవం అన్న సూపర్ అన్న. విలన్ గానీ మన బోయపాటికి చరిత్ర అన్న. రాజీవ్ గారు బాధపడాల్సిందే అన్నా. డైలాగ్ అన్న, ప్రపంచం పటంలో దేశం చిన్నదిగా కనపడుతుంది, కానీ అదే దేశంలోకి అడుగు పెడితే తాండవమే, అఖండ తాండవమే. నా సొంత డైలాగ్ అన్నది, బాలయ్య డైలాగ్ కాదు.